హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవిస్ హెల్దీ బాస్కెట్. ఈరోజు మనం ఊదలతో మసాలా కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడాను. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మసాలా కిచిడీకి 1 కప్పు ఊదలు తీసుకున్నానండి. ఈ ఊదల్ని చక్కగా 2 సార్లు మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసి 6 గంటలు లేదా ఉదయం చేసుకోవాలి అనుకుంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అరకప్పు పెసరపప్పుని వండుకోవడానికి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. స్టైనిష్ స్టీల్ వెజల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఈ నెయ్యిలో. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయ, సన్నగా తరుక్కున్న మీడియం సైజు ఉల్లిపాయ వేసి వేపుకోవాలండి. ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని మళ్ళీ వేపుకోవాలి. వేగిన తర్వాత 1 టీ స్పూను పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు టమాటాలను వేసుకుని మొత్తాన్ని చక్కగా వేగనివ్వాలండి మూత పెట్టి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అయితే మనం 1 గంట ముందు నానబెట్టుకున్నామో ఈ పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఊదలను నానబెట్టుకున్నాం కదండి, అందులో ఉన్న నీళ్ళన్నిటిని వేరే బౌల్లోకి తీసుకుందాము. తీసుకుని ఆ ఊదల్లోని పెసరపప్పు వేసుకుందాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీటిని తీసుకుందాము. అంటే 1:3 రేషియోలో తీసుకోవాలండి. చూడండి, టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఇలా మధ్య మధ్యలో తీసి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోకి 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలియపెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి మూత పెట్టి. చూడండి, 1 నిమిషం అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఊదలు పెసరపప్పుని ఇందులోకి వేసేసుకుందాము. చక్కగా వేసేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలిసేట్టుగా టమాటాలు, ఈ ఊదలు పెసరపప్పు కలిసేట్టుగా బాగా కలియపెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇందులోకి ముందుగా మనం ఏదైతే నీటిని సపరేట్ చేసి పెట్టుకున్నామో ఆ నీటి మొత్తాన్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలియపెట్టి సరిపడినంత ఉప్పు వేసుకుని, ఉప్పు సరిపోతుందో లేదో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటే అవకాశం ఉన్నది. చూడండి, ఇలా బబుల్స్లా వస్తున్నాయి కదా. ఇంకా 5 నుంచి 10 నిమిషాల్లో ఈ కిచిడి తయారైపోతుంది. ఈ పద్ధతిలో 5 సిరిధాన్యాలలో ఏ సిరిధాన్యంతో అయినా సరే ఈ విధంగా మసాలా కిచిడిని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలియపెట్టి
మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దామండి. ఒకసారి మొత్తాన్ని కలియబెట్టుకుందాము. ఇలా ఉన్నప్పుడే కిచిడి అయిపోయినట్టు. మూత పెట్టి స్విచ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము.